అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి పూరి అలాగే చపాతీ పిండి ఎలా కలుపుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే పూరి పొంగిద్ది అనేది ఇవాళ నేను చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, అట్లాగే కొంచెం షుగరు, పించ్ ఆఫ్ షుగర్ అండి. అలాగే దాంతోపాటు కొంచెం సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకుంటున్నామండి. ఈ బొంబాయి రవ్వ ఎందుకు వేసుకుంటున్నామంటే అది వేసుకుంటే పూరీలు మంచిగా పొంగుతాయండి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం మొత్తం కలిపేసుకున్నాక ఆయిల్ కూడా కొంచెం వేసి కలుపుకోండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, పూరికి కొంచెం ఆయిల్ సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని వాటర్తో మళ్ళీ మెత్తగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా కలిపేసుకోవాలి పూరికి. ఇది కలుపుకున్న క్రమంలో ఏంటంటే ఎక్కువ తడపకూడదండి. తడి ఎక్కువ అయిపోయి సాగిగా అయిపోకూడదు. సాఫ్ట్ టెక్చర్తో రావాలండి. పిండిని సాఫ్ట్గా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఎలా అయిపోయిందో, ఎంత నీట్గా కలిపేసుకున్నాను. అది ఎక్కడా కూడా అంటే ఎక్కువ వాటర్ అయినట్టు కానీ తక్కువైనట్టు కానీ ఏమీ కనిపించట్లేదు. చూసారా ఎలా అయితే చక్కగా అలా నొక్కుకోవాలండి. మంచిగా ప్రెస్ చేసుకోవాలి. మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటామో పూరీలు కూడా అంతే మంచిగా వస్తాయి. ఇంకా దీని మీద క్లాత్ పెట్టేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేస్తే పూరికి పిండి కొంచెం నానుతుందండి. నానిన తర్వాత ఇప్పుడు ఒక డబ్బా చూపిస్తున్నాను చూడండి. ఈ డబ్బా వచ్చేసి మా మమ్మీ చేశారు. ఎందుకంటే పొడిపిండి మాటికి మనం చపాతీ చేసిన పూరీ చేసిన పొడిపిండి అలా తీసేసి దాన్ని యూజ్ అయిపోయిన తర్వాత చపాతీలు పూరీ చేసేసుకొని పక్కకు పెట్టినాక పిండి అనేది వేస్ట్గా అలా పడేస్తుంటుంటామండి. పడేయడమో లేదంటే పక్కకు అలా పెడితే పురుగులు పట్టేయడమో బల్లులు తిరగడమో చేస్తూ ఉంటాయి. ఎందుకని ఈ డబ్బాలో వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకొని పక్కకు పెడుతున్నాము. సో అది మంచి ఐడియా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇప్పుడైతే పూరీ చూడండి ఎలా వేస్తున్నానో. ఇలా పూరీలు చేసుకొని అన్నీ ఒకసారి చేసుకొని నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను, మళ్ళీ చేసుకోకుండా. ఇప్పుడు చూడండి పూరీ ఎంత మంచిగా పొంగిందో. ఇదే మీరు నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే పూరీ మంచిగా పొంగుతుందండి. దీంతోపాటు పూరీ కర్రీ అది మీకు ఎలాగో తెలుసు అనుకోండి, శనగపిండితో కర్రీ చేసుకుంటారు కదా. సో పూరీ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ అండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. నేను ఇప్పుడిప్పుడే లంచ్ చేసుకుంటున్నాను, ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు నెక్స్ట్ చపాతీ ఎలా చేయాలో చూపిస్తాను, దాని పిండి ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. దీనికి కూడా మనం గోధుమ పిండి తీసుకున్నామండి. గోధుమ పిండి దాంట్లో కొంచెం సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా. సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్తో పాటు దీంట్లో షుగర్ అవన్నీ ఏమి యాడ్ చేయమండి, ఓన్లీ సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్తో పాటు దీంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటాం చపాతీ సాఫ్ట్నెస్గా రావడానికి. చూడండి నేను ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను. చపాతీ ఈ ఆయిల్ మొత్తం పిండికి కలిసిపోవాలండి, మెత్తగా కలిపేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకున్న తర్వాత ఏంటంటే వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ వాటర్తో పిండిని అనేది ముద్దలా కలిపేసుకోండి. వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ పోసుకోండి. ఒకసారి ఎక్కువ పోసేసుకున్నారంటే పిండి ముద్దలా అవ్వదండి, వేరేలా అయిపోతుంది. జాగ్రత్తగా కొంచెం తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత మంచిగా అయిపోయిందో. దీన్ని కూడా అలాగే 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఇలాగే మేమైతే నాన్ స్టిక్ పెన్నాలు అవన్నీ ఏం వాడమండి, అవి అంత మంచిది కాదని. ఇప్పుడు మామూలుగా పెన్నం వాడుతున్నాం మేము. మీ దగ్గర ఏది ఉంటే దాంట్లో కాల్చుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా 2 సైడ్స్ కాల్చుకొని కొంచెం ఆయిల్ మీకు నచ్చితే ఆయిల్ వేసుకోండి, లేదంటే లేదు. అంతేనండి, సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.